పూర్తి పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రామారావు కాళోజీ. ఈయన కర్ణాటకలోని రెట్టిహల్లిలో 1914 సెప్టెంబర్ 9వ తారీఖున జన్మించారు కర్ణాటక జిల్లాలో. అక్కడి నుంచి వారి తల్లిదండ్రులు వరంగల్లోని మడికొండలో స్థిరపడడం జరిగింది. కాళోజీ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలలో పాల్గొని తెలంగాణలో కాళోజీ నారాయణ గారు యొక్క ఆత్మకథ నా గొడవ. కాళోజీ గారి బిరుదు ప్రజాకవి కాళోజీ నారాయణ గారి యొక్క బిరుదు. కాళోజీ నారాయణ గారు తెలంగాణ ఉద్యమాలలో జైలు కూడా వెళ్ళడం జరిగింది. కాళోజీ గారు ఎన్నో కావ్యాలు కథలు పద్యాలు ఎన్నో రాయడం జరిగింది. కాళోజీ గారే కాదు, మన తెలంగాణ ఎందరో కవులు ఉన్నారు. దశరథి కృష్ణమాచార్యులు, దశరథి రంగాచార్యులు గారు, పాల్కురి సోమన, ఇంకా నన్నయ్య తిక్కన ఎందరో కవులు కూడా ఈ తెలుగు భాషను ఎప్పుడూ మనం తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగు భాషలందు తెలుగు చాలా గొప్పదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. తెలుగు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుగు తల్లి పాలు వంటిది, పోత పాలు వంటివి పరభాషలని చెప్పడం కూడా జరిగింది. అందుకే మనం తెలుగు పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. తెలుగు చాలా అవసరం. కొంతమంది పిల్లలు అంటారు నాకు తెలుగు రాదు, ఎందుకంటే మనం మాతృభాషలో పుట్టి మాతృభాష మాకు రాదంటారు. కాబట్టి తెలుగుని చాలా చక్కగా నేర్చుకొని ప్రతి ఒక్కరు రాయగలరని కోరుకుంటున్నాను. తెలుగు అనేది చాలా గొప్ప. చాలామంది కవులు కూడా తెలుగు పట్ల చాలా రచనలు, ఉపన్యాసాలు ఇంకా చాలా చేయడం జరిగింది. ఈ తెలుగు డే రోజు నాకు ఈ సదవకాశం ఇచ్చిన ప్రధాన